నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. జంగారెడ్డిగూడెం మద్ది అంజన్నను దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, నియోజకవర్గ అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికను రూపొందించామని వెల్లడి. పండుగ వాతావరణంలో తపస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభోత్సవం. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని తెలిపిన ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన వైనం. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. దీనిలో భాగంగానే ప్రమాణ స్వీకారం చేసే వారం రోజులు కాకముందే ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత వ్యూ పాయింట్ వద్ద నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల పురోగతి గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ 1, గ్యాప్ 3, యూఎస్సిడి, గాప్ 1, గాప్ 2, డిఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కో విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయాన్ని కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, ఆరెమెల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, ఎస్పీడీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. Skills channel with a bandwidth of 1000 meters, 1 kilometer. This about spans about 2.90 kilometers. We have pilot channel 1 kilometer length. ఇది పెండింగ్ ఉందా రోటింగ్? లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఎక్కడ అని చెప్పారు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, మ్యాప్లో చూపించాల్సింది. Sir, right side, this is the head regulator. After that we have saddle lamp. These 2 tunnels, sir, twin tunnels. This one is the saddle lamp, sir, another sir. పోతున్నదని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అటు వదిలేసేసి ఎందుకంటే కొంచెం ముందు
చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికను రూపొందించామని, తాను ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ప్రణాళికను అమలు చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్డిగూడెంకు రావడంతో ఎమ్మెల్యేకు పలువురు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రారంభమైందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానాలను మరువలేనన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున ప్రజలు మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని సూచించారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నన్ను గెలిపించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్ గా నేను మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెంకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ మద్దాంజనేయ స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి, నా భవిష్యత్తు కానివ్వండి, జంగారెడ్డిగూడెం టౌన్. జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు చూపించిన ప్రేమ, అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాను. వారు చూపించిన ప్రతి ఒక్క బూత్ లో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వాడు పడ్డ కృషి, శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వారిని నేను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం టౌన్ ని తప్పకుండా అందరి సపోర్ట్ తోటి, సూచనలతోటి ఒక ఆదర్శవంతమైన జంగారెడ్డిగూడెం టౌన్ ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడులాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత, నేను అఫీషియల్ గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాం. మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను. ఎటువంటి మీరు ట్రాప్ లో పడబాకండి. ఏదన్నా కూడా అనుమానం వస్తే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ ఒక కరప్షన్ సెల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. మీరందరూ కూడా సహకరించండి. ఈ విజయం నాది కాదు, ఇది మనది. చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసుకుందామని చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన చింతలపూడి నియోజక ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ధన్యవాదాలు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే తమ లక్ష్యమని
తపస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో నూతనంగా స్థాపించిన తపస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి స్కూల్ను ప్రారంభించగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, పెనుమర్తి రామ్ కుమార్లు పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దాకరపు కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటుగా ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యమన్నారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యంతో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారికి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన, డిసిప్లైన్తో కూడిన, విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి మా వంతుగా తపస్ విద్యా సంస్థల నుంచి ఎప్పుడూ ముందడుగేస్తాం. అదేవిధంగా పిల్లల్లో సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత, భక్తిని కూడా పెంపొందించే విధంగా మా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భారతదేశ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి యువకులు కాబోతున్నారు. కాబట్టి భారతదేశం విశ్వవ్యాప్తంగా విశ్వగురువుగా, ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి అంటే కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దేశభక్తిని, సమాజం పట్ల బాధ్యతని పెంపొందించే విధంగా మనం విద్యను అందించినట్లయితే రేపు మనం అనుకున్నటువంటి ఏదైతే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం అది సాధ్యపడుతుంది. దాంట్లో భాగంగా మా వంతుగా మేము అందరితో పాటు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సోమవారం పట్టణ శివారుల్లోని ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దువా చేశారు. అదేవిధంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మసీద్ ఇమామ్ హైదర్ అలీ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని తెలిపారు. బక్రీద్ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి స్తోమతను బట్టి దానాలు చేయాలని సూచించారు. لا يتكلمون اتخذ إلى ربي سمع الله لمن حمده الله أكبر Allah. الحمد لله الذي جعل الكعبة الحرام لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد
أصحاب رسول الله صلى الله عليه وسلم يا رسول الله ما تؤمر ستجدني إن شاء الله من الصابرين. मोहतरम सामीन इकराम, हम लोग कुर्बानी के खुतबा सुनते, कुर्बानी करते, करने की तौफीक अता फरमा, मस्जिदों को आबाद करने वाला बना. ఈదుల్ అజహా అంటే బక్రీద్ పండుగ అంటారు, లేదా కుర్బానీ అంటారు, చాలా రకాలుగా అందరూ అనుకుంటారు. బక్రీద్ అంటారు, కుర్బానీ అంటారు, ఈదుల్ అజహా అంటారు. కానీ ఈ కుర్బానీ, ఈ ఈద్, ఈ బక్రీద్ ఇవన్నీ మహాప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుడు చెప్పిన ప్రకారం సొంత బిడ్డ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కు దేవుడు ఆజ్ఞం ప్రకారం కుర్బానీ చేశారు. దేవుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అలా అబ్బాయి కుర్బానీకి కబూల్ చేసి దాని బదులు ఆ మేండా జబా చేయడానికి దేవుడు చెప్పారు. అదే మేండా ప్రతి సంవత్సరం అందరు ముస్లిం కి కుర్బానీ చేయటం దేవుడు వాజిబ్ చేశారు. దానికోసమే మన అందరూ కుర్బానీ చేస్తాం. అల్లా తఆలా ఆజ్ఞం ఇచ్చారు, దానికోసం కుర్బానీ చేస్తాం, ఈదుల్ అజహాకి నమాజ్ చేస్తాం. మన ముస్లిం అందరూ కలిసి ఒకరితో కలిసిమెలిసి ఆఫియాతంగా సలాం దువా చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతాం. అందరు ముస్లింకి బక్రీద్ శుభాకాంక్షలు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తనపై చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరువనని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యేకు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు సమస్యలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తాను చర్యలు తీసుకుంటానన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.
తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 95423294990.